యుజు అనే సంస్కృత పదం నుంచి యోగా, యోగం అనే పదం వచ్చింది. యోగం అంటే వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించుకొని, వశపరుచుకొని మనస్సును భగవంతుడిపై నిమగ్నం చేయటం. మనిషి మానసిక శక్తులన్నింటినీ ఒక్కటి చేసి సామాన్య స్థితికి చేరుస్తుంది. యోగాతో ఏకాగ్రత సాధించడం ద్వారా పరమార్థ తత్వాన్ని గ్రహించవచ్చు. యోగా సాధన ద్వారా అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తి ప్రజ్వలిస్తుంది. క్రీస్తు పూర్వం 100-500 శకం మధ్యకాలంలో యోగాన్ని శాస్త్రీయంగా ధృవీకరించినట్లు పరిశోధకులు చెప్తున్నారు. దీనికి ఆద్యుడు పతంజలి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ప్రధాన భాగాలు. వీటిలో కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తి యోగము హిందుత్వ పరంగా కీలకం. వ్యాసమును రచించిన భగవద్గీతలో యోగాసనాలను 10 భాగాలుగా విభజించడం జరిగింది. యోగా శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానాన్ని కలిగి ఉంటాయని ఋగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను ప్రస్తావించాయి. శతాబ్దాలుగా ఇది వివిధ సంప్రదాయాలు మరియు ఆలోచన ద్వారా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. 20వ శతాబ్దంలో స్వామి వివేకానంద మరియు బికే అయ్యంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు యోగాను పశ్చిమ దేశాలకు వ్యాపించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు లక్షలాది మంది యోగాను శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అభ్యసిస్తున్నారు. యోగా ఒక్క హిందూ మతానికే పరిమితం కాదు. బౌద్ధం, జైన్, సిక్కు మొదలైన మతాలలోనూ ప్రాధాన్యత కలిగి ఉంది. యోగా వ్యాయామ సాధనల సమాహారం, ఆధ్యాత్మికతకు మరో రూపం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. అంతేకాదు, మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతర్దృష్టి, పరమానంద ప్రాప్తి వంటి ఆధ్యాత్మిక పరమైన సాధనాలకు మార్గం. ఈ యోగా ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హఠ విన్యాస మరియు అష్టాంగ వంటివి భిన్న శైలులు ఉన్నాయి. యోగా కేంద్రాలు మరియు ఆన్లైన్ తరగతులు అన్ని వయసుల వారికి మరియు ఫిట్నెస్లకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రజలు కలిసి యోగా సాధన చేయడానికి పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు మరియు బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సమాజమంతా ఒక్కటే అనే సంకేతాలు పంపుతున్నాయి. ప్రాచీన భారతదేశం నుంచి ఒక సాంప్రదాయంగా వస్తున్న యోగా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. యోగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బలం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోజువారీ పని ఒత్తిడి, ఆందోళన, నిరాశకు, మానసిక ఒత్తిళ్లకు మంచి ఔషధంగా యోగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు, దీర్ఘకాలిక నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు యోగా ఒక చక్కటి సాధనంగా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆధునిక అనుసరణలను, ఆధునిక యోగా వివిధ జీవన విధానాలకు అనుగుణంగా మారింది. పాశ్చాత్య దేశాల్లో యోగాను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎక్కువ మంది ప్రజలు యోగాను స్వీకరిస్తున్నందున దాని ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్య కానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. డిసెంబర్ 11న ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను నొక్కి చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. ఆరోగ్యపరంగా యోగా యొక్క విశిష్టతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.